వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో పహల్గామ్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఉప్పడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను చింపివేసిన హైడ్రా సిబ్బంది. ఇక వివరాలకు వెళ్తే, కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికుల లగేజ్లను బ్యాగుల నుండి చోరీలు చేస్తున్న ఒక వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి గౌస్ అలా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రెస్ మీట్ ఇస్ రిలేటెడ్ టు ది అప్రిహెన్షన్ ఆఫ్ 2 ప్రాపర్టీ ఆఫెండర్స్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ACP కరీంనగర్ టౌన్ వెంకటస్వామి. Teams were formed to apprehend offenders who have committed some property offense in Karimnagar town. దీంట్లో మెయిన్ 2 offenders పట్టుకున్నాము. ఫస్ట్ పర్సన్ ఇస్ కండి సంపత్ రెడ్డి, ఈస్ నేటివ్ ఆఫ్ అల్వల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. అండ్ సెకండ్ పర్సన్ ఇస్ సూరారాజు, ఇతను నేటివ్ ఆఫ్ నర్సంపేట్ వరంగల్, కానీ ఆపరేషనల్ ఇక్కడ కరీంనగర్ టౌన్లో చేస్తున్నారు. టోటల్ దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్. ఫస్ట్ పర్సన్ మీద టోటల్ 3 కేసెస్ ఉన్నాయి, సెకండ్ పర్సన్ మీద టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. సో డీటెయిల్స్ దీంట్లో ఫస్ట్ పర్సన్ కండి సంపత్ రెడ్డి, ఇతను రెగ్యులర్ అఫెండర్ అండ్ బస్ డిపోస్. ఇంతకు కూడా పాత కేసు అతని మీద జరిగింది కరీంనగర్ టౌన్లో అండ్ హైదరాబాద్లో కూడా. సో మెయిన్గా బస్ డిపోలో ప్యాసింజర్స్కి టార్గెట్ చేస్తారు. whenever this unattended bags are there, whenever passengers are not alert, అది బ్యాగ్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని దీంట్లో ఏమైనా అవైలబుల్ మెటీరియల్ ఉంటే దొంగతనం చేసి పాడిపోతారు. రెగ్యులర్గా అది మోడస్ ఆఫ్ ఆపరెండి. సో దీంట్లో విత్ ద ఎఫర్ట్స్ పుట్ బై అవర్ క్రైమ్ టీమ్ యూజింగ్ CCTV ఫుటేజ్ ఎవిడెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇతనికి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో టోటల్ 3 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. క్రైమ్ నెంబర్ 252/25, 251/25 అండ్ 112/25 ఆఫ్ 1 టౌన్ PS. టోటల్ రికవరీ దీంట్లో అప్రూవింగ్ 13 lakh క్యాష్లో 10 lakhs క్యాష్ రికవర్ అయింది అండ్ 147 grams గోల్డ్ ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ అక్యూజ్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్ నెంబర్ 187/25. ఇది 2 టౌన్ కేసులో జరిగింది. ఇది కూడా 100 grams గోల్డ్ రికవరీ అయింది. టోటల్ రికవరీ త్రూ ది మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ అవధేష్ ప్రతాప్ సింగ్ తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
జమ్మూ కాశ్మీర్లో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన వారికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇటీవల భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంపై వచ్చి మరి టూరిజానికి పోయిన వారిపైన దాడి చేయడం చాలా బాధాకరం. ఈ యొక్క సంఘటన జరిగింది భారతదేశంలో ఎవరి మీద కాదు, భారతదేశం ఉన్న ప్రతి పౌరుని మీద జరిగిన సంఘటన. ఈ యొక్క సంఘటనను మరి దేశంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం ఖండించవలసిన అవసరం ఉంది. మరియు ఖండించడంతో పాటు ఈ దేశంలో ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాలమానాడు జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కోర్టు అంబేద్కర్ దగ్గర మరి కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా భారతదేశంలో భారత పౌరులను కాపాడుకోనికి మనందరం ఐక్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశం పైన ఎవడు దాడి చేసినా ఏం చేసినా రాజకీయ పార్టీలు ఐక్యతగా పోరాటం చేసి మరి దుర్మార్గులను దుష్టకులను ఉరిదీసే కాదు వాళ్ళని కాల్చి చంపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తీవ్రవాదులు గుండాలు అతి దారుణంగా భారతీయులను మానవత్వం చూడకుండా తీవ్రంగా బట్టలు ఇప్పేసి వాళ్ళను నానా హింసలు పెట్టి ఒక్కొక్కళ్ళను బిట్టెలు కాల్చినట్టు కాల్చిన ఆ పాకిస్తాన్ గుండలను కఠినంగా ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వాళ్లకు ఉరిశిక్ష విధించి ఉరి తీయవలసిందిగా యావత్ భారతదేశం వారిని క్షమించదని చెబుతూ కొత్తగా పెళ్ళైన జంట 15 రోజుల కింద పెళ్ళైన జంట భర్తను చంపితే భార్య పక్కబంటి ఊపుతుండి నన్ను చూద్దాం చంపు నేను ఉండి ఎందుకని ఎంత మొత్తుకున్నదో ఆ భారతదేశం ప్రజలు ఒక్కొక్కరు కంటినీరు పెట్టిరని చెబుతూ నా పేరు కాడే శంకర్, గ్రామం భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. భారతదేశంలోనే పాకిస్తాన్ ఎలా చేస్తుందంటే భారతదేశంలో ఒక తీవ్రవాదుల్లాగా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత సంఘటన జరిగిన భారతదేశంలో నరేంద్ర మోడీ కళ్ళు మూసుకొని ఉంటాడ. నరేంద్ర మోడీ అనుచరులు, నరేంద్ర మోడీ అనుచరులు కాకుండా మంత్రివర్గము, కేంద్ర వర్గము ఏం చేస్తుంది? నిద్రపోస్తుందా? మొత్తం నిద్రపోస్తుందా? భారతదేశం వాళ్ళు టూరిజం పోతే వాళ్ళను ఎంత ఒక పక్కకు గోడ సాగిపోయి దాటుకున్నా కూడా గుంజి చంపేసిన పరిస్థితి వచ్చింది ఈరోజు భారతదేశంలో. అంటే భారతదేశానికి ఒక ప్రాధాన్యతమైన పాత్ర ఉంది. ఈ భారతదేశంలో ఏం జరుగుతుందో అసలు భారతదేశంలో ఉన్న ఈ తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. నరేంద్ర మోడీ చక్కగా నువ్వు మా భారతదేశ ప్రజలను కాపాడకపోతే వాళ్ళకు అన్యాయం జరిగింది, న్యాయం జరగకపోతే బిడ్డ నీకు రాబోయే కాలంలో మా భారతదేశంలో ఉన్న ప్రజలు నీకు ఎట్లా బుద్ధి చెప్తారో, నీ రాజకీయ పాత్రను ఎట్లా మేము పోషించగలుగుతామో భారతదేశం లెవెల్లో మా మాల జాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రక్తము వారసులం మేము. మా కులము మొత్తము బయటకొచ్చి భారతదేశంలో ఆ సంపన్న వర్గాలను
మొత్తము కాపాడుక వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు తన వారసులమైన మేము భారతదేశాన్ని ఎట్లా కాపాడుకుంటామో మేము సవాల్ విసురుతాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, చనిపోయిన వాళ్లకు మీరు ఎలాగైనా సహాయం చేయాలి. వాళ్ళ కుటుంబం దగ్గరికి కేంద్ర మంత్రి దిగచ్చి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కరీంనగర్ నుంచి నా పేరు గంటల రేణుక, జై తెలంగాణ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ పెహల్గంలోని ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని ఆదోని ముస్లిం జేఏసీ తరపున ఆదోని భీమస్ సర్కిల్లో కోవతులను వెలిగించి సంతాపం ప్రకటించడం జరిగింది. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడారు. ఈరోజు ఆదోనిలో ముస్లిం కమ్యూనిటీ తరఫున, ముస్లిం జేఏసీ తరఫున 2 రోజుల క్రితం ఏదైతే కాశ్మీర్లోని పెహల్గాంలో దారుణమైన ఉగ్రవాది దాడి జరిగింది, అందులో మన భారతదేశానికి చెందిన సామాన్య ప్రజల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం జరిగింది. వారి ఆత్మకి ఆ శాంతి కలగాలని ఈరోజు ఆదోని ముస్లిం జేఏసీ తరఫున ఆల్ పార్టీ జేఏసీ ఈరోజు సాయంత్రము ఆదోని భీమాస్గూడెంలో కోవతులతో వారి ఆత్మశాంతి కలగాలని ఈరోజు మేము ఒక ప్రదర్శన చేయడం జరిగింది. ఇక ముఖ్యమైన విషయం ఏమంటే, మన భారతదేశంలో శాంతికి సౌభాగ్యానికి చిహ్నము. మరి ఇలాంటి దేశంలో ఉగ్రదాడి జరగడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రవాదులు మానవత్వం లేకుండా అమాయకులు పొట్టన పెట్టుకున్నారో వారిని మా జేఏసీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్న ప్రభుత్వానికి ఆ దుర్మార్గులు పట్టుకొచ్చి ఢిల్లీలో ఎర్రకోట ముందు వాళ్ళ తలలు నరికివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక ఆయుధం పట్టుకున్న వ్యక్తికి కూడా మనం బతికే ఛాన్స్ ఇస్తాం, కానీ ఎలాంటి ఆయుధం పట్టుకోకుండా శాంతియుతంగా టూరిస్ట్ వెళ్ళిన వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అందులో మరొకటి ముస్లిం సోదరుడు కూడా ప్రాణాలు తెగించి కాపాడబోతే హిందువుల్ని ఆయన కూడా ముస్లిం హిందువులను చూపని చంపడం జరిగింది. అదేవిధంగా చాలామంది అక్కడ ముస్లిం యువత కొన్ని డజన్ల కొద్దీ హిందువుల్ని కాపాడడం జరిగింది. లేకపోతే ఇంకా మంది ఎంతమంది చనిపోయేవారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ జరగకుండా మన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వము, అదేవిధంగా మన మిలిటరీ ఉంది, అదేవిధంగా అన్ని సిఆర్పిఎఫ్ ఉన్నాయి. వీళ్ళంతా ఐకమత్యంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించి భారతదేశాన్ని శాంతియుతంగా తయారు చేయాలని చెప్పి ఆదరణ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే రోజులు ఇలాంటి దాడి జరగకుండా ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా చేతులు తిరిగే విధంగా పరిస్థితి రావాలని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆదరణ జేఏసీ కన్వీనర్, ఎంఎస్పీ స్టేట్. ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మంచిర్యాల పట్టణంలో అంబేద్కర్ నగర్ కాలనీలోని ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ర్యాలీని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత గారు
డిప్యూటీ మినిస్టర్ గారు, అలాగే డాక్టర్ యోగరామకృష్ణ గారు, డాక్టర్ శివప్రతాప్, డాక్టర్ అభినీత శ్రీనివాస్ గారు, అంగన్వాడీ టీచర్స్, ఆర్టీలు, పత్రికా విలేకరులు, ప్రదర్శన సిస్టర్స్ అందరికీ ఇవ్వాలి. ఈ సంవత్సరము ఒక నినాదంతో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని మనము చేపడతా ఉన్నాం. అది ఏంటి అంటే రీఇన్వెస్ట్ అంటే మళ్ళీ ఆవరించాలి, తర్వాత రీఇమాజిన్ మళ్ళీ ఊహించుకోవాలి, ఎట్లా దీన్ని మనము అరికట్టాలి అనేటువంటి ఒక ప్లాన్ మనలో రావాలి. తర్వాత రీఇగ్నైట్ అంటే మళ్ళీ మండించాలి, మనకు ఒక మంటలాగా ఒక మంటను మండించాలి. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన మంచిర్యాల డిస్టిక్లో గత పక్కన ఉన్నటువంటి జిల్లా ఆసిఫాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, మిగతా జిల్లాలతో పోలిస్తే మలేరియా విషయంలో మనకి కేవలం పాలకుర్తి మండలం దుబ్బాడ తండస్ ఎస్పీ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో పేద బడుగు బలహీన వర్గాల రైతులు సెంటర్లోకి ధాన్యం తేవలసిందే, మార్చెరు వచ్చిన తర్వాత తల్లు తేమ లేకుండా దాస్యం కంటలను పెట్టడం సన్న చిన్న కారుల రైతులకు రూల్. అయితే 10 ఎకరాల పైబడిన రైతులకు రాజకీయ పార్టీ నాయకులకు మరొక రూల్. అదేంటంటే వారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురారు, ఎందుకంటే వాళ్ళు పలుకుబడిన రాజకీయ నాయకులు కాబట్టి. వారు వ్యవసాయ బావుల వద్దకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం నుండి రాత్రికి రాత్రి గోను సంచులు పంపిస్తారు. తెల్లారేసరికి కాంటలు నిర్వహించి మిల్లుకు పంపిస్తారు. నిబంధనలు అందరికీ ఒకేలాగా ఉండాలంటూ పలువురు రైతులు కోరారు. దుబ్బదండ పీపీసీ పరిధిలోని కమిటీ వారి ద్వారా వడ్ల కొనుగోలు ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ కొనుగోలు చేసే క్రమంలో ఈరోజు వరి ధాన్యాన్ని రైతులకు పక్కకు 200 మీటర్స్ లో ఉన్నటువంటి వరి కళ్ళంలోనే కాంటాలు చేయడం జరుగుతున్నది. దాన్ని తెలిసిన వెంటనే వచ్చి ఇక్కడికి నేను ఆపడం జరిగింది. కమిటీ వారికి చెప్పినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళు రైతు బదిలాడినని బస్తాలు ఇవ్వడం జరిగింది. వాటి వెంటనే ఆపి సెంటర్ పరిధిలో పోస్తేనే కాంటా పెట్టాలని కమిటీ వారికి చెప్పడం జరిగింది. గతంలో కూడా చెప్పినా కూడా వాళ్ళు కొంచెం మిస్గైడ్ చేసి కమిటీ వారిని బతిలాడితే పెట్టినామని అన్నారు. కాబట్టి వాటిని వెంటనే సెంటర్కే తీసుకొస్తేనే కాంటా పెట్టాలని చెప్పడం జరిగింది. కమిటీ వారిని కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మా పై అధికారులకు వారిపైన చర్యలు తీసుకోవచ్చు. టోకెన్స్ ఏఈఓ గారు అంటే వాళ్ళు వరి ధాన్యం కోసిన దగ్గర ఇక్కడ స్థలం లేని దగ్గర రైతులు అక్కడ ఆరబెట్టుకొని తీసుకురావడం జరుగుతుంది. ఆరినవి తూర్పాల పట్టుకున్నాక రైతులకు అక్కడ ఏఈఓ అగ్రికల్చర్ ఏఈఓ గారు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్స్ ఆధారంగానే వీళ్ళు కాంటా పెట్టాలనేది చెప్పాలి. కాంటా మాత్రం కొనుగోలు సెంటర్ పరిధిలోనే కాంటాలు జరగాలి. ఇప్పుడు వీటికి సంబంధించింది కూడా ఆ పొరపాటు జరిగిన రైతుకు సంబంధించిన కూడా ఇక్కడ తెచ్చుకొని పోస్తేనే పంపిస్తామని మళ్ళీ దాన్ని ఆపడం జరిగింది. సుధాకర్
దివాకర్ అయిపోయినా బీఆర్ఎస్ దళితోత్సవ సభ విజయవంతానికి మద్దతుగా త్రిచక్ర పొదుపు మరియు పరపతి పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఆటో మహారాలీని నిర్వహించారు. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి ఎలకతుర్తి సభాస్థలి వరకు కొనసాగిన ఈ ర్యాలీని హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సంజీవ మాట్లాడుతూ ఆటో కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ హన్మకొండ జిల్లాలో జరుగుతున్నటువంటి 27వ మరి భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల మరి సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా మా త్రిచక్ర పొదుపు సహకార సంఘం మరి గౌరవ అధ్యక్షులు మరి దాస్య వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆటో ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి మొదలుకుంటే మరి ఎలకతుర్తి మరి మీటింగ్ ప్రారంభం దాకా మరి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ర్యాలీలో మరి కనీసం 300 నుండి 400 మంది ఆటో కార్మికులు బయలుదేరుతూ ఉన్నారు. మరి రేపు జరగబోయే 21 సభను విజయవంతం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. కాబట్టి 2021లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన కేసీఆర్ గారు ఆటో కార్మికులకు మరి మంచి చేస్తానని ఒక నిదానంతో మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి ఎంచుకొని ఉద్యమ సమయంలో మేము సైతం కేసీఆర్ గారు వినయ్ భాస్కర్ గారు మరి పిలుపు మేరకు మేము సైతం అనుకుంటూ మేము తెలంగాణను మరి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్న ఘనత మరి కేసీఆర్కి దక్కింది. తద్వారా మరి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మరి పరిపాలన ఉన్నప్పటికీ మా ఆటో కార్మికులను ఉద్దేశించి మరి 73 కోట్ల రూపాయలు ట్యాక్సీ మాఫ్ చేసిన ఘనత మరి కేసీఆర్ గారిదే. దాంతోపాటుగా మాకు మరి లైసెన్స్ మీద మరి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షలు ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తద్వారా మరి వినయ్ అన్న సారథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి ఆటోలు కొనుగోలు చేసుకుంటే మరి ఫైనాన్స్ల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా త్రిచక్ర సంఘం ద్వారా మరి ఇబ్బందులు పడద్దు ప్రైవేట్ ఫైనాన్సులతో అని మరి సంఘం పరంగా డిసిసి బ్యాంకు ద్వారా కూడా మరి మేము 30-40 ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. మరి కార్మికులను ఇంత గత ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత మంచితనంతో మాకు పనిచేసినందుకు మరి మా వంతు బాధ్యతగా మరి మేము స్వచ్ఛందంగా మరి 800 ఆటోలు స్వచ్ఛందంగా మా కుటుంబాలతో సహా మరి మీటింగ్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు ర్యాలీలో పాలు పంచుకుంటున్నాం. రేపు కూడా మరి డివిజన్లలో అయితేంది, జిల్లాలో అయితేంది మరి ఎక్కడికక్కడ మరి జెండాలు ఎత్తుకొని ఖచ్చితంగా
మేము మీటింగ్ బయలుదేరుతాం. మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి హన్మకొండ నుండి అందరం కలిసి మరి పార్టీ మరి ఎలకతుర్తి వరకు మేము బయలుదేరే క్రమం జరుగుతూ ఉంది. మరి ఒక 10 నిమిషాల్లో మరి బయలుదేరుతాం. మరి వినయ్ భాస్కర్ గారి సారథ్యంలో మేము బయలుదేరుతాం. మేము త్రిచక్ర పొదుపు సహాయ సహకార సంఘం అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ. బీఆర్ఎస్ పోస్టర్లను చింపి పారిపోతూ మరో వాహనాన్ని గుద్దిన హైడ్రా సిబ్బంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ రైతోత్సవ పోస్టర్లను చింపివేస్తున్న హైడ్రా సిబ్బంది. ఇల్లులు కూల్చివేత ఆపేసి పోస్టర్లు చింపేసే పనులు పెట్టుకున్న హైడ్రా కూకట్పల్లి కుతుబ్లాపూర్ ప్రాంతంలో హైడ్రా పోస్టర్లను చింపి పారిపోతూ మరో వాహనాన్ని గుద్దిన హైడ్రా సిబ్బంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.